రంగమార్తాండలో చేసావు కదా! అందులో డైలాగ్ చెప్పు. హ్మ్. హ్మ్. ప్రకాష్ రాజ్ గారిది డైలాగ్. టు బి ఆర్ నాట్ టు బి, that is the question. Whether it is nobler in the mind to suffer the slings and arrows of the outrageous fortune, or today comes again the sea of troubles and by opposing end them. To die is sleep, no more, and by sleep to say we end. That is Shakespeare. Which play? Hamlet, Act 3, Scene 1. షేక్స్పియర్ కన్నా కొన్ని శతాబ్దాల ముందున్న భరతముని తెలుసా? ఉద్భటుడు, కుమారగుప్తుడు, కాళిదాసు, కనీసం వీళ్ళ పేర్లన్నా గుర్తున్నాయా? అది మన చరిత్ర కోసం పూర్తిగా తెలుసుకోకుండా పక్కవాడిని భుజాలపై ఎక్కించుకోవడమే అలవాటైపోయింది. శృంగార హాస్య కరుణ రౌద్ర భయానిక బీభత్స అద్భుత వీర శాంతస్య నవనాట్యే రసాత్మః. నవరసాల గొప్పతనం గురించి ఎప్పుడో చెప్పారు. షేక్స్పియర్ అయినా కాళిదాస్ అయినా నవరసాలతో విన్యాసాలు చేయించిన వారే. ఇందాక డైలాగ్ ఏంటి? భూమాత అనుగ్రహిస్తే జీవితం, ఆగ్రహిస్తే మరణం. 2 వాక్యాల్లో రైతు జీవితం కోసం చెప్పాడు. ఏదొకసారి చెప్పు చూద్దాం. చెప్పు చెప్పు. భూమాత. వత్తులు మారిపోతాయి, అర్థాలు మారిపోతాయి. అక్షరాన్ని పొడిగా వాడుకు, దాని వెనుకున్న తడిని చూడు. వక్రంగా పలికి ట్రెండ్ అనుకోకు, భాష నేర్చుకో. నటుడిగా ప్రతి పాత్రలో పుడుతూ చస్తూ నిరంతర సంఘర్షణ అనుభవించినప్పుడే నీలో నీ ప్రమేయమే లేకుండా నటుడు బయటకు వస్తాడు. ముందు సంస్కారం నేర్చుకో, డబ్బు కాదు. మంచి వ్యక్తిత్వం ఉంటేనే మంచి నటుడు అవుతావు. అమ్మో! ఇన్ని వేరియేషన్స్ ఆ డైలాగ్‌లో.